ఓం శాంతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక్ తపోవనం. ఈరోజు కొన్ని సీడ్స్ ఆర్డర్ చేసామండి. అవి కొన్ని ప్లాంటింగ్ చేయాలి, అట్లే కొన్ని హార్వెస్టింగ్ కూడా ఉన్నాయి. కొన్ని క్యారెట్, బీట్రూట్, ఇంకా జామ, ఇలాంటివన్నీ కొన్ని హార్వెస్టింగ్ ఉన్నాయి. అట్లా ఏమేమి సీడ్స్ తీసామనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఆన్లైన్లో ఆర్డర్ చేసినవి ఇవి కొన్ని సీడ్స్, కొన్ని రకాల సీడ్స్ ఆర్డర్ చేసాము. ఇవి ఇంకోటి గ్రీన్ లెట్యూస్, ఇంకా స్వీట్ కార్న్, ఇవి బ్యాటిల్ నెక్ సొరకాయ, ఇంకా బజ్జీ మిర్చి, బీరా, ఈ చెట్టు బెండ, ఇలాంటివన్నీ చాలా రకాలు కొన్ని నేను తెప్పించామండి. ఇవి వచ్చేసి కొన్ని చెర్రీ టమోటా చిన్నవి వస్తాయి కదా, చిన్నవి, ఇలాంటివి కొన్ని రకాలు తెప్పించామన్నమాట. క్యాప్సికమ్, గోల్డ్ క్యాప్సికమ్ కూడా ట్రై చేద్దామనేసి గోల్డ్ క్యాప్సికమ్ తెప్పించాము. ఇంకా ఇలాంటి కొత్త సీడ్స్ కొన్ని ఆన్లైన్లో పర్చేజ్ చేయడం జరిగింది. ఇవి ఏ విధంగా వస్తాయనేది మనం చేయాలనేసి. ఇంకా సెలరీ సీడ్స్ కూడా తెప్పించాము. అది ఇంకా రెడ్ చెర్రీ టమోటాలు, బ్రోకలీ కూడా తెప్పించామన్నమాట. ఇవన్నీ కూడా ఈరోజు ఇవన్నీ సీడ్స్ అన్ని ప్లాంటింగ్ చేయాలనేసి తెచ్చామన్నమాట. చలో కొన్ని ఫస్ట్ హార్వెస్ట్ చేస్తాము. కొన్ని ఆకుకూరలు, ఇంకా కొన్ని పొనగంటాకు, పాలకూర, కొత్తిమీర చాలా ఉన్నాయి ఈరోజు. చలో, ఇంకా ఇది కూడా బచ్చల కూర వచ్చింది. దాని తర్వాత పాలకూర కూడా హార్వెస్ట్ చేయాలి. ఇంకా కొత్తిమీర, ఇటు సైడ్ కొత్తిమీర చాలా వచ్చిందనమాట మంచిగా. ఇదంతా కూడా కొత్తిమీర కూడా హార్వెస్ట్ చేయాలి. ఇది కూడా నిన్న హార్వెస్ట్ చేయడం జరిగింది. ఇది పెరుగు తోటకూర విత్తనాలకు వదిలేసాం అనమాట. ఈ సీడ్స్ అన్ని కూడా మనకి మళ్ళీ ఈ సీడ్స్ దీంట్లో వచ్చేస్తాయి కదా, ఈ సీడ్స్కి వదిలేస్తే మళ్ళీ మనం సీడ్స్ వాడుకోవచ్చు అనేసి. ఇక్కడ గోంగూర కూడా ఉంది. ఫస్ట్ ఇక్కడ గోంగూర, దాని తర్వాత క్యారెట్, బీట్రూట్ చాలా ఉన్నాయి. ఇవాళ అన్నీ కూడా హార్వెస్ట్ చేద్దాం ఈరోజు. ఈ యోగిక వ్యవసాయ పద్ధతిలో ఈ బీట్రూట్, క్యారెట్ పండించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. దీని గ్రోయింగ్ కూడా మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి కూడా కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడా చాలా మంచిగా వస్తున్నాయి అన్నమాట. క్యారెట్ ఇది వచ్చిందా లేదా అనేది నాకు తెలీదు. నాకు కూడా ఎక్సైట్మెంట్గా ఉంది ఇది ఎలా వచ్చింది అనేది. చాలా చిన్నగా వచ్చింది, ఇంకా టైం పడుతుంది అనుకుంటాను. ఇది చాలా చిన్నగా వచ్చేసింది. ఇవి అయితే వదిలేసి మరి నెక్స్ట్ హార్వెస్ట్కి అలాగే ఉంచేద్దామా ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా ఇవైతే ఇంకా బీట్రూట్ అయితే వచ్చినాయి. ఈ బీట్రూట్ కూడా చాలా వచ్చినాయి అన్నమాట. బీట్రూట్, ఇది క్యారెట్ వచ్చింది. క్యారెట్ కూడా వచ్చేసింది కొద్దిగా. చాలా చిన్నగా అయితే వచ్చింది, ఇంకా ఇది యాక్చువల్లీ పెద్దగా రావాలి. మరి ఇది సైజ్, దీనికి పాట్ సైజ్ సరిపోలేదో ఏంటో అని తెలియదు. ఈ బీట్రూట్ అయితే మంచిగానే వచ్చింది. ఇంకా ఇంకోటి బీట్రూట్ ఉంది, ఇది కూడా చేసేద్దాము. 2 బీట్రూట్లు అయితే వచ్చేసాయి మంచిగా లావుగా. ఇది ఒకసారి చూద్దాం దీనికి ఎంత వచ్చిందో. ఈ బీట్రూట్ అయితే, ఇది క్యారెట్ అయితే ఇలాగే ఉంచేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఇంకా సీడ్ రాలేదు కదా, ఇది నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దాం, ఇలాగే ఉంచేద్దామా అనిపిస్తుంది. ఇదైతే చూద్దాము. ఇది కూడా మంచిగా రాలేదు. అంటే ఫస్ట్ టైం మేము ట్రై చేసామన్నమాట. ఇంకా చాలా ఇది పాట్ సైజ్ ఏమైనా సరిపోలేదేమో అనిపిస్తుంది. లేదంటే ఇంకా టైం పడుతుందేమో అనుకుంటున్నాను. యాక్చువల్లీ 6 మంత్స్ అవుతుంది, నియర్లీ 3 నుంచి 4 నెలలకి వచ్చేస్తాయి. బట్ మేము రాలేదని ఇంకా అలాగే ఉంచామన్నమాట. క్యారెట్, ఈ బీట్రూట్ ఇక్కడ కూడా ఉన్నాయి, ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం.
ఇవి బీట్రూట్ అయినా క్యారెట్ అయినా కూడా 3 నుంచి 4 నెలల లోపే మనం హార్వెస్ట్ చేస్తాము. బట్ ఆ సీజన్ అయితే చూసుకొని మనం వేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా సీజన్ దాటిందంటే కొద్దిగా అటు ఇటు అయితే అవుతుంది. దానికి కొద్దిగా గ్రోత్ ఉండే టబ్బులు కూడా మనం పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువగా చాలా లావు కూడా పెరగడం జరుగుతుంది అనమాట. ఈ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ. ఇదొకటి మంచిగా వచ్చింది, క్యారెట్ లావుగా అయింది అనమాట. క్యారెట్ను ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు పండిస్తున్నారనమాట. కాబట్టి మనం కొద్దిగా సీజన్ పీరియడ్లోనే వేసుకుంటే కరెక్ట్గా మనకి వస్తాయన్నమాట. అవి టబ్బుల్ సైజుని కూడా మనం చూసుకొని పెట్టుకున్నట్లయితే మనం టెర్రస్ పైన కూడా పండించుకోవచ్చు. కడుక్కొని వచ్చాం. ఈ క్యారెట్కి ఈ విధంగా ఫ్లవర్స్ కూడా వస్తాయన్నమాట కొన్నిటికి. ఇవి ఫ్లవర్స్ కొద్దిగా కొన్ని రోజులకి ఈ విధంగా ఎండిపోతాయి అన్నమాట. ఎండిపోయిన తర్వాత వీటి నుండి మనం కొన్ని సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సీడ్స్ని మళ్ళీ మనం రీప్లాంట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి నేను ఫస్ట్ సీడ్స్ తెచ్చి వేసామన్నమాట. కొన్ని వాటికి మాత్రమే ఫ్లవర్స్ వస్తాయి. ఆ ఫ్లవర్స్ వచ్చిన వాటికి కొన్నిటికి పెద్దగా క్యారెట్ రాదు. ఇంకో ఫ్లవర్ లేని వాటికి అయితే మంచిగా వస్తూ ఉన్నాయి. ఫ్లవర్ వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఎండిపోతున్నాయి. ఆ ఎండిపోయిన తర్వాత కొద్దిగా అలా నలిపామంటే వాటిలోంటి కొన్ని చిన్న చిన్న సీడ్స్ లాగా వస్తాయి అన్నమాట, నల్లవి. అవి మళ్ళీ మనం రీప్లాంట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా ఫస్ట్గా మనం వేసాము. ఈ సీడ్స్ కూడా కొన్ని కలెక్ట్ చేసామన్నమాట. ఆ సీడ్స్ను నేను మళ్ళీ రీప్లాంట్ చేసి మళ్ళీ ఇంకా నెక్స్ట్ కూడా సీజన్కి మళ్ళీ వేద్దామనేసి అనుకుంటున్నాం. ఇప్పుడైతే రాంగ్ సీజన్లో పెట్టడం వల్ల ఇంకా కొద్దిగా కేర్ కూడా ఎక్కడెక్కడ తీసుకోవాలనేది స్టడీ చేసి నెక్స్ట్ మంచిగా పండిద్దామనేసి అనుకుంటున్నాము. ఇవన్నీ ఫస్ట్ ప్రయోగం అండి. ఈ విధంగా వచ్చినాయి క్యారెట్ అయితే. ఫస్ట్ రైతు పండిస్తే ఎలా వస్తాయో అలా వచ్చినాయి. ఫస్ట్ క్యారెట్ ప్రయోగం అండి. ఈ విధంగా వచ్చినాయి, చాలా చిన్నగా వచ్చినాయి. మనకి వచ్చేసి ఇది దగ్గర 7 నెలలు అవుతుంది. జూలైలో పెట్టాము. ఈ విధంగా వచ్చాయి. యాక్చువల్లీ పాట్ సరిపోవట్లేదు అనేసి నేను అనుకుంటున్నాను. ఈ పాట్ నేను ఈ సైజ్ పెట్టాను, ఈ సైజ్ పాట్లో సరిపోవట్లేదు. ఇదైతే చూడండి, ఒకవేళ స్ట్రైట్ వెళ్ళిపోతుంది అనమాట. పాట్ కరెక్ట్గా ఉండింటే స్ట్రైట్ వెళ్ళిపోయింది. ఇది వచ్చేసి ఇట్లా టర్న్ అయిపోయింది. అంటే పెద్ద పాటలో అయితే పెట్టాల్సి ఉంటుంది. అన్నీ అయితే మాత్రం కొద్దిగానే వచ్చాయి, ఎక్కువ అయితే రాలేదు. ఇంకా మిగతావన్నీ అయితే చాలా చిన్నవి, చాలా చిన్నగా. ఈ బీట్రూట్ కూడా ఒకసారి కడిగేసి చూస్తే ఎంత రెడ్గా వచ్చాయి అనేది చూడొచ్చు. ఇవి కూడా పెద్దగా మనం ఊరనివ్వలేదు, కొద్దిగా నార్మల్ సైజ్ వచ్చిన తర్వాతనే మనం హార్వెస్ట్ చేసేసాం అనమాట. ఇవి కూడా సీడ్స్ పెట్టడంతోనే వచ్చాయి. బీట్రూట్ అయితే మంచిగా వచ్చేసాయి రెడ్గా. ఇవి కూడా అంతే, 3 months కూడా కాలేదు. ఈ మాదిరి వచ్చేసింది అనమాట. ఒక్కొక్కటి సైజ్ వచ్చేసి ఈ సైజ్ వచ్చింది. పర్లేదు, బీట్రూట్ అయితే సక్సెస్ అయింది. నేను మళ్ళీ క్యారెట్ను ఏ విధంగా యోగిక్ పద్ధతిలో మళ్ళీ నేను స్టడీ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా మళ్ళీ పండిస్తాను. దీని గురించి నేను ఇంకా స్టడీ చేయాల్సి ఉంది. ఈరోజు జామ చెట్టుకు మనకి ఎన్ని కాయలు వచ్చాయనేది ఒకసారి కౌంట్ చేసి, ఇది వచ్చేసి 6 months అయిందండి. ఈ 6 monthsకి మనకి ఎన్ని కాయలు వచ్చాయి అనేది మనం చూడొచ్చు. చిన్న చెట్టు, ఇంతే చెట్టు మనం నర్సరీ నుండి తీసుకొచ్చింది. ఈ 6 monthsకి తైవాన్ జామ ఇది. దీనికి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఒకటి కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇక్కడ 25 జామకాయలు ఉన్నాయండి. చూడండి, ఇవైతే ఎంత పెద్దగా అయిపోయిందో. ఈ జామలో అయితే చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. అలహాబాద్ అని, తైవాన్ అని. మనమైతే తైవాన్ జామ తెచ్చి పెట్టామన్నమాట, గ్రాఫ్టెడ్ ప్లాంట్. ఇది చాలా త్వరగానే 6 monthsకి మనకి
కాపు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇలాంటి గ్రాఫ్టెడ్ ప్లాంట్లు మనం తెచ్చుకొని అయితే మనం టెర్రస్ పైన పెట్టుకోవచ్చు. వీటికి కూడా మనం మెయింటెనెన్స్ అయితే ఏమంతగా అవసరం ఉండదు, నార్మల్గా పెట్టేసి మనం వాటర్ పెడుతూ ఉంటే వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇలా ఒకసారి చూడండి, ఈ విధంగా కట్ చేసి చూస్తే ఎంత మంచిగా మాగిందో అనేది మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి, మంచిగా మాగింది. చలో 25 కాయలు ఉన్నాయండి. ఇది 6 months చెట్టు. ఇది మనం ఇక్కడ ఈ పాట్లో క్యాన్లో పెట్టాము, ఎంటీ క్యాన్లో 25 కాయలు కాస్తాయి ఇవి. ఇది తాయివాన్ జామ. ఇది పాట్లో కూడా మనం పెట్టుకోవడం వల్ల చాలా త్వరగానే మనకి ఈల్డ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ గ్రాఫ్టెడ్ ప్లాంట్ కాబట్టి త్వరగా వచ్చేసి మనకి ఈల్డ్ అనేది ఉంటుంది. అట్లే ఇక్కడ చూడండి, ఇది ఇంకా అంజీర కూడా కాపుకొచ్చింది. ఇంకా కొన్ని కాకరకాయలు ఉన్నాయి. ఇక్కడ కాకరకాయలు హార్వెస్ట్ చేద్దాము. కాకరకాయలు కూడా అన్ని రకాలు కూడా మనం మన టెర్రస్ పైన పెట్టుకోవచ్చు అనమాట. మనం వచ్చేసి హైబ్రిడ్ కొద్దిగా పెద్ద కాకరకాయలు వస్తాయి కదా, అలాంటివి మనం వేసామన్నమాట మన పాట్స్లలో. ఇవి కూడా మంచిగా తీగలు వెళ్ళేసి మనకి తీగలకి కూడా మనం ఒక ఫెన్సింగ్ లాగా కట్టుకోవాల్సి ఉంటుంది తాళ్లతో. ఇవి చూడండి ఎంత మంచిగా పెద్దగా వచ్చాయో. వీటిని మనం ఒక 1 feet పాట్లో పెట్టడం జరిగింది. ఒక్కొక్క పాట్లో ఒక సీడ్ మాత్రమే పెట్టాము. ఇవి కూడా చాలా మంచిగానే వస్తున్నాయి కాకరకాయలు పెద్దవి. ఇంకా అట్లే మనం అనపకాయలు కానీ చిక్కుడుకాయలు కూడా మనం పెట్టడం వల్ల మనం పైకి అలా పైకి అరలించుకోవచ్చు, ఇక పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ తీగలు మనకి అనపకాయలు కానీ చిక్కుడుకాయలు కూడా మనం టెర్రస్ పైన పెంచుకోవచ్చు. ఇక్కడ కూడా మంచిగా మనకి వచ్చాయి చిక్కుడుకాయలు, అనపకాయలు కూడా. కాబట్టి మనం అన్ని రకాల కూరగాయలు కూడా మనం టెర్రస్ పైన పెంచుకోవచ్చు అని మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఇట్లా మంచిగా ఈల్డ్ రావడానికి కూడా కారణం మనం మార్నింగే మనకి పాజిటివ్ థాట్స్ మనం వాటికి పంపిస్తాం అన్నమాట. మనం నీటిని ఇచ్చేటప్పుడు కానీ వాటికి ఏదైనా ప్రూనింగ్ చేసేటప్పుడు కానీ మనం వాటికి ఎక్కువగా మనం పాజిటివ్గా వైబ్రేషన్స్ పంపించడం, మెడిటేషన్ చేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మంచిగా ఆ ప్లాంట్స్ కూడా రిసీవ్ చేసుకుంటాం. మన సంకల్పాలు, మన థాట్స్ కూడా అవి రిసీవ్ చేసుకుంటాయి అన్నమాట ప్లాంట్స్. ఈ బ్లాక్ మిర్చి కూడా కొన్ని కోస్తున్నాం అన్నమాట. ఇవి కూడా చాలా రోజులైంది, కాస్తూనే ఉంది. చాలా ప్రతి కొమ్మకి కూడా పూతకి ఒక కాయ కంపల్సరీగా వస్తుంది అన్నమాట దీనికి. ఇవి కూడా కొన్ని బ్లాక్ మిర్చి కోస్తున్నాం. గ్రీన్ మిర్చి కూడా మనకి చాలా వచ్చాయి. లాస్ట్ వీక్ అన్ని కోసేసి మళ్ళీ ఎరువు పెట్టి నీళ్లు పెట్టామన్నమాట. ఇది వచ్చేసి గ్రాఫ్టెడ్ మిర్చి అండి. ఇది గ్రాఫ్టెడ్ మిర్చి చూడండి ఎంత మంచిగా వచ్చిందో. చిన్న చెట్టుకే మనకి పెద్ద పెద్ద కాయలు వచ్చేసాయి. ఈ చిన్న చెట్టుకి ఇవి గ్రాఫ్టెడ్వి మనకి 1 year పైనే కాస్తాయి అన్నమాట. ఇవి మంచిగానే వచ్చింది అన్నమాట. పదండి ఆకుకూరలోకి వెళ్ళిపోదాం. పాలకూర చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో. మొదట పాలకూర వేసినప్పటి నుంచి ఇది 3వసారి కోస్తున్నాం అన్నమాట. పాలకూరను అయితే మనం ప్రతిరోజు మన ఇంట్లో వాడుకుంటూ ఉంటాం అన్నమాట, అనేక రకాలుగా. కాబట్టి ఈ ఆకుకూరను మన టెర్రస్ పైన ఇంత హెల్తీగా, ఒక్క ఆకు కూడా, ఒక్క రంధ్రం కూడా లేకుండా, ఒక్క పురుగు కూడా ఆకును తినకుండా ఇంత మంచిగా మనం పెంచుకోవాలంటే కూడా చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ప్రతిరోజు వాటర్ ఇవ్వకపోతే అవి వాడిపోతాయి అనమాట. చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఇవి లీవ్స్. కాబట్టి ప్రతిరోజు వాటర్ ఇవ్వాలి. మళ్ళీ మధ్య మధ్యలో మనం ఆకులను చెక్ చేసుకోవాలి. ఏదైనా పెస్ట్ కానీ ఏదైనా అటాక్ అయినప్పుడు వాటికి పుల్ల మజ్జిగ కానీ, లేకుంటే ఇంకా ఇంగువ ద్రావణము, లేక కుంకుడుగాయ రసంతో కలిపిన వేప నూనె కాస్త స్ప్రే చేసుకోవాలి. అంటే హార్వెస్ట్ చేసే ముందు అయితే స్ప్రే చేయకూడదు, కొద్దిగా చేదు వస్తుందన్నమాట ఆకు అంతా కూడా. కాబట్టి మనం ముందే ఇచ్చుకోవాలి ఆ స్ప్రేని. ఇలా మనం కేర్ తీసుకోవడం వల్ల ఇంత గ్రీనరీగా, ఇంత మనకి హెల్తీగా మనం ఆ పాలాకును తీసుకోవచ్చు అన్నమాట. కాబట్టి మనం ఈ పాలాకును కూడా మనం చాలా ఈజీగా అయితే పెరుగుతుంది. పాలాకు అన్ని ప్రాంతాల్లో, అన్ని వాతావరణానికి కూడా ఇది పెరుగుతుంది. ప్రతిరోజు మనం తీసుకోవడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయని మనందరికీ తెలిసిన విషయమే. సో మీరు కూడా ట్రై చేయండి, మిద్దె పైన కానీ పెరట్లో కానీ కాస్త ఈ పాలాకును పెంచుకోవడానికి ట్రై చేయండి. మన టెర్రస్ గార్డెన్లో టమోటాలు కూడా చాలా మంచిగా వస్తున్నాయి ఈల్డ్. మనం యాక్చువల్లీ గ్రాఫ్టెడ్ ప్లాంట్ తెచ్చిపెట్టాము, గ్రాఫ్టెడ్ టమోటోస్. చాలా ఈల్డ్ అయితే వచ్చాయి. ఒకసారి ఆల్రెడీ కోసాము, ఇవి 2వ కాపు వస్తున్నాయి అన్నమాట. చాలా పెద్దగా కూడా వస్తున్నాయి కాయలు. చాలా
సైజ్ కూడా చాలా మంచిగా ఉన్నాయన్నమాట. చాలా మంచి ఈల్డ్ వస్తుంది వీటికి కూడా. ఈ గ్రాఫ్టెడ్ ప్లాంట్ పెట్టడం వల్ల ఈ విధంగా వస్తున్నాయనేసి నేను అనుకుంటున్నాను. ఏమేమి వచ్చాయనేసి అన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాం అనమాట. ఇంకా అయితే ఉన్నాయి గోంగూర, ఇంకా కొత్తిమీర, ఇవన్నీ కూడా ఇంకా మనం కోయాల్సి ఉంది. ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ఇంకా కొత్తిమీర కోద్దాం తర్వాత. చలో ఇంకోటి కోసుకుందాం. కొత్తిమీర చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో హార్వెస్టింగ్కి. అడుక్కు కోసేస్తా. కొత్తిమీర అయితే చాలా మంచిగా వచ్చిందండి. బట్ చాలామంది ఇబ్బంది పడుతుంటారు ఏ విధంగా పెంచాలి, ఎలా ఏంటి అనేది. బట్ దీంట్లో అయితే చాలా రకాలుగా అయితే కొంతమంది పద్ధతులు వాడుతూ ఉంటారు. కొంతమంది రోజంతా నానబెట్టేసి ఇంకా నానబెట్టిన వాటిని మొలకెత్తించి కంపోస్ట్లో మిక్స్ చేసి మొలకెత్తించి కూడా తొందరగా రావాలనేసి చేస్తుంటారు. ఇదైతే 10-12 రోజులు అయితే పడుతుంది మొలకెత్తడానికి. దాని తర్వాత మనకి రెగ్యులర్గా రావాలంటే మాత్రం 2 పాట్లు మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇంకో పాట్లో మనకి ఆల్రెడీ మనకి ఈల్డ్కి వచ్చేటట్లు నీళ్ళు వచ్చేటట్లు మనం ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి రెగ్యులర్గా మనం కొత్తిమీరను తీసుకోవచ్చు అనమాట. కొత్తిమీర కూడా హార్వెస్ట్ టేబుల్ మీదకి చేరిపోయింది. ఇంకా ఏమున్నాయనేది చూద్దాం. ఇది పొనుగంటాకు ఇంతకుముందు ఆల్రెడీ కోసినదే. ఇది యాక్చువల్లీ మళ్ళీ వచ్చేసింది మంచిగా. పొనుగంటాకు అయితే మనం స్టార్టింగ్లో పెట్టింది అనమాట. కొమ్మకు వేర్లు వచ్చి ఆ విధంగా పాకిపోయింది టబ్ అంతా. వారానికి ఒకసారి మనకి హార్వెస్టింగ్ వచ్చేస్తుంది. మధ్యలో శనక్కాయ చెట్టు వచ్చింది. శనక్కాయలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. గ్రౌండ్ నట్. గ్రౌండ్ నట్స్ ఉన్నాయి మంచిగా ముదిరినాయి కదా. వావ్, so nice. Groundnut tree. చలో నానబెట్టేద్దాం. గ్రౌండ్నట్ స్పెషల్. గ్రౌండ్నట్ గోంగూర కూడా చాలా హెల్తీగా అయితే వచ్చిందండి. ఇది కూడా మనం వారానికి ఒకసారి హార్వెస్ట్ చేస్తుంటాము. అంచుల వరకు కట్ చేసుకుంటే మనం మళ్ళీ ఇది విగుర్లు వచ్చి పెరుగుతూ ఉంటుంది. ఇది కూడా మనం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా మధ్యలో పెస్ట్ ఏదైనా అటాక్ అయినప్పుడు వాటికి కొద్దిగా ఏదైనా లిక్విడ్ ఆర్గానిక్ ద్రావణాలు అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇదండి ఈరోజు హార్వెస్ట్. పొనుగంటాకు తర్వాత మనకి వచ్చిన క్యారెట్స్, పొనుగంటాకు, క్యారెట్, బీట్రూట్, పాలకు, గ్రౌండ్ నట్, తర్వాత కొత్తిమీర, చిక్కుడు కొన్ని వచ్చాయండి, మిర్చి కొన్ని, బీరకాయ, కాకరకాయ, గోంగూర వచ్చేసి ఇవాళ హార్వెస్ట్. ఇంకా జామ ఒకటండి ఈరోజు వచ్చిన జామ ఇది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే మీరు చూస్తూ ఉండండి మా ఫ్యూచర్ వీడియోస్ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అశోక్ తపోవనం అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.